ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి జ్యోతిర్లింగం ఓంకార మమలేశ్వరము. ఇది 4వ లింగం అండి. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళాం ఓంకార మమలేశ్వరం అని వస్తుంది. ఓంకార మమలేశ్వరం శ్లోకం. ఓకే, అంటే ఈ క్షేత్రం ఏదైతే ఉందో ఈ క్షేత్రములో ఆ భగవంతుడు పరమేశ్వరుడు 2 లింగ రూపాల్లో అక్కడ ఆయన కంసుని ప్రకటించాడు. దానికి కారణం ఏంటి, ఏ రకంగా వచ్చింది? ఇది కూడా నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటి క్షేత్రం. ఈ క్షేత్రం అనేటటువంటిది మధ్యప్రదేశ్ ఉజ్జయిన్కి దగ్గరలో ఉంటుంది. ఉజ్జయిన్కి దీనికి కేవలం ఒక 100-150 కిలోమీటర్లు మధ్యలో ఇండోర్ ఉంటుంది. ఒకవైపు అది, ఒకవైపు ఇది, 2 కూడా పక్కనే దగ్గరే ఉంటాయి. 2 జ్యోతిర్లింగాలు మధ్యప్రదేశ్లో, 2 కూడా ఇక్కడే ఉంటాయి అన్నమాట, ఇండోర్ దగ్గరలో. ఈ లింగ ఆవిర్భావానికి జరిగినటువంటి కారణం ఏంటి? ఈ నర్మదా నది అనేటటువంటిది కూడా చాలా విశేషమైనటువంటి నదుల్లో ఒకటిగా చెప్తారు. దాన్ని మొన్న కూడా మనం కొంచెం నర్మదా నది యొక్క ప్రస్తావన మనం చేసుకున్నాం. అక్కడే నందికేశుడు అనేటటువంటి ఒక లింగం అవతరించిందని చెప్పి, దానిలో గంగా నది వచ్చి కలుస్తుందని చెప్పి చెప్పుకున్నాం. మనకి సాలగ్రామాలు అంటే భగవంతుడు ఎలా అయితే ఏ రూపము లేనటువంటి వాడు అని చెప్పి మనం ఎలా అయితే చెప్పుకుంటామో, అలా ఆ భగవంతుని ఏ రూపము లేనటువంటి ఆ భగవంతుడిని మనం నిరాకార రూపంలో, అంటే ఏ రూపం లేనటువంటి రూపంలో మనం 2 రకాలుగా ఆయన పూజిస్తాం. అది సాలగ్రామం. అంటే అది ఒక చూడటానికి ఇది శిల సాలగ్రామ శిల, అలా శిలారూపంలో ఉంటుందన్నమాట. భగవంతుడు శిలారూపంలో ఉంటాడు. అలాని ప్రతి శిల కూడా భగవంతుడేనా అంటే, భగవంతుడు లేనటువంటి ప్రదేశం లేదు కాబట్టి ఏదైనా కూడా ఆయనే. కానీ ఇందులో మళ్ళీ విశేషంగా మనకి గండకీ నది అని చెప్పి నేపాల్ ప్రాంతంలో ఉన్నటువంటి దగ్గర అక్కడ దొరికేటటువంటి ఇవైతే ఉన్నాయో అవన్నీ కూడా విష్ణువుకి సంబంధించినటువంటి సాలగ్రామాలు అని చెప్తారు. ఇవన్నీ కూడా అవి చూస్తే వాటిని అర్థమవుతుంది. కొన్నిటి మీద మరి విశేషంగా వాటి మీద శంకు చక్రాలు ఉంటాయి, కొన్నిటి మీద నామాలు ఉంటాయి, అది ఎవరో గీసినట్టుగా ఉంటాయి అన్నమాట. అలాగే ఈ నర్మదా నదిలో ప్రత్యేకించి ఈ ఓంకార క్షేత్రం ఏదైతే ఉందో, ఇక్కడ ఉండేటటువంటి నదిలో ఉన్నటువంటి వాటిని నర్మదా బాణములు అంటారు. ఆ శిలల్ని అవి కూడా అంటే శివలింగానికి ఒక రూపం అనేది లేదు. ఎలా శివలింగం అనేటటువంటిది అనేక రూపాల్లో అనేక రకాలుగా ఉంటుంది. కానీ ఈ బాణాలు కూడా ఒక విచిత్రమైనటువంటి రూపంలో అవి చూడంగానే ఒక ప్రత్యేకత దానిలో ఉంటుంది. మామూలుగా మిగిలినటువంటి వాటికి దీనికి ఒక ప్రత్యేకత అనేటటువంటిది ఉంటుందన్నమాట. అందుకని సాలగ్రామ ఆరాధన అనేటటువంటిది మరీ విశేషమైనటువంటిదిగా చెప్తారు. మనకి నిన్న మనం కార్తీక పురాణంలో కూడా చెప్పుకున్నాం కదా, ఆ విష్ణువుని ఆరాధించవలసినటువంటి తీరు ఏంటంటే ఉసిరి చెట్టు కింద సాలగ్రామ రూపంలో ఆయన్ని ఆరాధించమని చెప్తున్నారు, ఒక పటం కాకుండా. అలాగా ఆ సాలగ్రామం కూడా చాలా విశేషమైనటువంటిది, నర్మదా బాణము అని చెప్పి దానికి పేరు. అటువంటి విశేషమైనటువంటిది ఈ క్షేత్రము, ఓంకార క్షేత్రము. దీనికి కారణం ఏంటంటే వింధ్య పర్వతుడు. మనకి పర్వతాలు అన్నీ కూడా భగవంతుడితో సమానమే, భగవంతులే, అన్నీ కూడా భగవత్ రూపాలే. కాబట్టి వింధ్య కానీ, మేరు పర్వతం కానీ, హిమగిరి పర్వతం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే మానవ రూపంలో మనం వాటిని మానవ రూపంలో కూడా అంటే మానవ రూపంలో ఉన్నాయని చెప్పి పూజిస్తాం. అందుకే హిమగిరి పర్వతాన్ని హిమోత్పర్వతం యొక్క అమ్మాయే మరి పార్వతీదేవి. అలాగే ఈ వింధ్యాచల పర్వతం, వింధ్య పర్వతం. ఒకసారి నారద మహర్షి ఈ దక్షిణ భారతం అంతా కూడా మళ్ళీ తిరిగి వెళ్తున్నట్టు. ఆయన వెళ్తుంటే ఈ వింధ్య పర్వత ప్రాంతం కూడా వెళ్తుంటే ఆ వింధ్య పర్వతం ఆ నారద మహర్షిని చూసి వెంటనే నమస్కరించి ఆయన ఆపిన తర్వాత నారద మహర్షి ఆగిన తర్వాత ఆ నారద మహర్షి పూజలు చేసి ఆయనతోటి మామూలుగా కుశల ప్రశ్నలను అడిగి ఎక్కడి నుంచి వస్తున్నారు ఏమిటి ఇలాంటివన్నీ కూడా అయిపోయిన తర్వాత, మహానుభావ మీరు అన్ని లోకాలు తిరుగుతుంటారు కదా, కాబట్టి నేను చాలా గొప్ప పర్వతాన్ని, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే నా నాకున్నటువంటి వైశాల్యం కానీ, ఎత్తు కానీ, నా దగ్గర ఉన్నటువంటి నిధులు కానీ, అంటే పర్వతంలో చెట్లు అవి కాకుండా అనేకమైనటువంటి
దానిలో నిధులు అవన్నీ కూడా కావాల్సినవన్నీ ఖనిజాలు ఇవన్నీ చాలా ఉంటాయి. అలాంటివన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి. అవి మీకు తెలిసినవే, ఇవి నేను కొత్తగా చెప్పక్కర్లేదు, ఇవంతా మీకు తెలిసినటువంటి విషయమే. కాబట్టి అంత శక్తివంతుణ్ణి, అంత పెద్దవాడిని కాబట్టి ఇంకా నాకంటే గొప్పది పెద్దది ఏమీ ఉందని చెప్పి నేను అనుకోను. అది నిజమే కదా, ఎందుకంటే మీరు అన్నీ తిరుగుతుంటారు కాబట్టి మీకంటే గట్టిగా దీని గురించి చెప్పగలిగినవాడు ఏమీ లేడు అని కొంచెం అహంకారంతో కూడినట్టుగా నారద మహర్షిని ఆ వింధ్య పర్వతుడు అడిగాడు. అడిగితే ఈయన కూడా కరెక్టేనారా, నువ్వు చెప్పింది అంతా నిజమే, కానీ మేరు పర్వతం ఏముంది చూడు, అది నీకంటే చాలా ఉన్నతమైంది. ఎందుకంటే నువ్వు ఎంత ఎత్తుకి ఎదిగినా కూడా మళ్ళీ నీ పైన ఉన్నటువంటి లోకాలను నువ్వు చేరలేదు. కానీ మేరు పర్వతం తన యొక్క ఎదుగుదల వలన దేవలోకాలను కూడా చేరిపోయింది. అంటే దేవలోకాన్ని ఆ పర్వతం చేరటం వల్ల సమస్తమైనటువంటి అష్టదిక్పాలకులు కానీ ఇవన్నీ కూడా ఆ పర్వతం చుట్టూ తిరుగుతుంటాయి. అందువల్ల నేనే ఉన్నతుణ్ణి అని అంటే నువ్వు కూడా ఉన్నతుడివే, కానీ శ్రేష్టమైనది మాత్రం మేరు పర్వతం అనేది చెప్తాను అని చెప్పి ఆయన చెప్పాల్సింది చెప్పి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈయనకి ఇప్పుడు ఎలాగ నేను గొప్పవాణ్ణి కావాలి, ఎలా ఉన్నతుణ్ణి కావాలి అని చెప్పి ఈయనకు ఒక ఇది బయలుదేరి ఇప్పుడు నేను ఇంకాస్త పెరిగిపోతే నేను పెరిగిపోతే వాడు పెరిగిపోతాడు. వాడు దేవలోకం దాకా వ్యాపించాడు. ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి ఆలోచించి ఆయన అనుకున్నట్ట దేవలోకం దాకా వ్యాపించినటువంటి పర్వతం అది. నేనేం చేస్తానంటే ఏ పరమేశ్వరుడు అయితే ఉన్నాడో, ఏ దేవాది దేవుడు అయితే ఉన్నాడో, దేవతలందరికీ ప్రభు అయినటువంటి దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆ పరమేశ్వరుడు, ఆయన్ని తీసుకొచ్చి దాని ఎత్తి మీద కూర్చోబెట్టుకుంటా. అప్పుడు నేనే గొప్పవాడిని అవుతా కదా అని చెప్పి వెంటనే బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేశాట. తపస్సు చేస్తే కొన్ని సంవత్సరాల పాటు ఆయన తపస్సు చేశాడు. తపస్సు చేసిన తర్వాత ఇంకా పరమేశ్వరుడికి ప్రత్యక్షం అవ్వాల్సినటువంటి సమయం వచ్చింది. ఎందుకంటే తపస్సు చేసినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క తపోబలం వల్ల ఏంటంటే లోకాలన్నీ కూడా ఒక ఇది వచ్చేసరికి తల్లడిల్లిపోతాయి. దాంతో మిగిలిన వాళ్ళందరూ కూడా గగ్గోలు పెట్టి, మహానుభావం నీకోసమే తపస్సు చేస్తున్నాడు, వాడికి వెంటనే సాకార రూపంలో దర్శనమిస్తే కానీ వాడు ఇప్పుడు తపస్సు ఆపడు, అలా ఆపకపోతే కనుక ఇదంతా సద్దుమడగదంటే వెంటనే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై దేనికోసం తపస్సు చేస్తున్నావు చెప్పు, నీకు దర్శనం ఇచ్చా కాబట్టి నీకు అనుగ్రహం ఇస్తానని అన్నట్టు. ఆయన అన్నట్టు నాకు ఏమీ అక్కర్లేదు, అందరికంటే ఉన్నతుడిని కావాలి, అందువల్ల నువ్వు వచ్చి నా మీద కూర్చో, నా శిరస్సు మీద కూర్చో. ఆయన తప్పకుండా కూర్చుంటాను, కానీ నీ అహం ఏదైతే ఉందో అది పూర్తిగా వదిలిపెట్టే. మొట్టమొదట అందరికంటే నేనే ఉన్నతుణ్ణి అనేటటువంటి అహాన్ని నీ దగ్గర ఎప్పుడైతే నువ్వు వదిలిపెట్టేస్తావో తప్పకుండా నేను వచ్చి నీ శిరస్సును అధిరోహిస్తాను అన్నట్టు. వెంటనే నా తప్పేంటో తెలిసి వచ్చింది, కానీ నువ్వు మాత్రం తప్పకుండా నా మీద విరాజమానుడు అయిపోవాలి, దానివల్ల లోక కళ్యాణం జరగాలి, కాబట్టి నువ్వు వచ్చి ఇక్కడే ఉండాలి అని చెప్పి అడిగాడు. వెంటనే ఋషులు మునులు ఎవరైతే ఆ పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఆ సాకార రూపంలో వచ్చినటువంటి పరమేశ్వరుని చూసి నమస్కారం చేసుకుని, ఎప్పుడూ తప్పితే మాకు ఇటువంటి దర్శనం కలగదు, మా అందరికీ కూడా ఈ వింధ్య వల్ల ఇటువంటి అద్భుతమైనటువంటి దర్శనం భాగ్యం కలిగింది, మమ్మల్ని కూడా అనుగ్రహించు అని చెప్పి వాళ్ళందరూ కూడా నమస్కరించారు. నమస్కరించిన తర్వాత తప్పకుండా నేను ఇప్పుడు రెండు అంశాలుగా ఇక్కడ నేను ఉద్భవిస్తున్నాను. ఒకటి వింధ్య పర్వతం అడిగినటువంటి కోరిక మేరకి నేను ఇక్కడ వస్తాను, అది ఓంకారం అని చెప్పి పిలువబడుతుంది ఆ క్షేత్రం. ఇదేంటంటే ముక్తిదాయకం. ఎవరైతే ఆ ఓంకార క్షేత్రంలో ఉన్నటువంటి పరమేశ్వరుని దర్శిస్తారో వాళ్ళందరూ కూడా ముక్తిని కోరుకున్నటువంటి వాళ్ళు. ఎందుకంటే దాన్ని కోరుకునే చేసుకున్నాడు, తనేమి వేరే స్వార్థమేమీ లేదు. అందరికంటే అది కూడా కావాలి, సాక్షాత్తు పరమేశ్వరుడే వచ్చేసేయాలి, పరమేశ్వరుడు దిగి రావాలి అని కోరుకున్నాడు. కాబట్టి ఎవరైతే ఆ జ్యోతిర్లింగాన్ని దర్శిస్తారో వాళ్ళందరూ కూడా పరమేశ్వరుని చేరుకుంటారు. పరమేశ్వరుని చేరుకోవటం కోసం చేసినటువంటి తపస్సు అది.
రెండవది మమలేశ్వరము, అంటే మలము అంటే ఏదైనా దోషం ఉన్నటువంటిది ఏదైనా సరే, మలము అనేటువంటి దాని యొక్క అర్థం. అమలము అంటే దోషము లేనటువంటిది. ఎందుకంటే మనం ఏంటంటే ప్రకృతి సంబంధమైనటువంటి వాళ్ళం, మనం అందరం కూడా, అంటే మానవులందరూ కూడా, జీవులన్నింటినీ కూడా ప్రకృతి సంబంధమైనటువంటి భగవద్గీతలో కూడా చెప్పుకున్నాం. మనలో కూడా ఏవైతే పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, పృథ్వీ, ఆకాశం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన దేహంలో కూడా ఉన్నాయి. నీరు, మొత్తం అగ్ని అన్నీ ఉన్నాయి మన దేశంలో, మన దేహంలో. కానీ ఆ పరమేశ్వరుడు గుణాతీతుడు. ఆయన పంచభూతాలతో ఆయనకి సంబంధం లేదు, ఆయన వీటన్నిటికీ కూడా అతీతుడు. కాబట్టి మనకి ఆ పంచభూతాలన్నింటినీ కూడా ఆ మాయ అనేటటువంటిది మనలో ఉంటుంది. కాబట్టి మనలో చాలా మలినాలు ఉంటాయి. మనం అందరం కూడా అటువంటి మలినములతో కూడినటువంటి వాళ్ళం. కానీ ఆయన మాత్రం అటువంటి మలినాలు ఏమీ కూడా లేనటువంటి వాడు. అంతేకాకుండా వింధ్య పర్వతానికి ఈయన పెట్టినటువంటి ఇది కూడా ఏమిటి, ఎప్పుడైతే నీ అహంకారాన్ని పూర్తిగా నశింపజేసుకుంటావో అప్పుడే నేను నీ మీద స్థితున్నవుతున్నానని చెప్పాడు. దానికి అంగీకరించి ఆయన పాదాక్రాంతుడైపోయాడు. అంటే ఎప్పుడైతే మనం ప్రకృతి చేత మనం దోషభూయిష్టమైనటువంటి ఈ శరీరాన్ని ధరించినా, ఎప్పుడైతే ఈ రెండు లింగాల యొక్క దర్శనం చేసుకుంటామో అక్కడ ఆ అమలేశ్వరంలో మనకు ఉన్నటువంటి మలినాలన్నింటినీ కూడా దూరం చేసుకొని తర్వాత ఓంకార జ్యోతిర్లింగాన్ని దర్శించడం ద్వారా ఆ భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని మనం కోరుకోవటం అంటే పూర్తిగా మోక్షాన్ని పొందటము. అంటే ఇది జరిగితే తప్పితే అది జరగదు. మలినాలు ఉండగా రెండు కూడా దగ్గర ఇది జరిగితే తప్ప అది జరగదు. అందుకని మోక్షం రావాలంటే మోక్షం అనేది నేరుగా రాదు. కాబట్టి ఈ అమలేశ్వరుని దర్శకుని ఆ తర్వాత ఆ ఓంకారేశ్వరుని దర్శించుకుంటే కనుక ఈ రెండు జ్యోతిర్లింగాల యొక్క దర్శనం ఏదైతే ఉందో అది అటువంటి విశేషమైనటువంటిది, అలా మోక్షాన్ని ప్రసాదించేటటువంటిది, జన్మరాహిత్యాన్ని కలగజేసేటటువంటిది. అటువంటి విశేషమైనటువంటి లింగం ఈ ఓంకార క్షేత్రంలో ఉన్నటువంటి లింగము అని చెప్పి దీనికి సంబంధించినటువంటి గాథని మనకి శివపురాణ అంతర్గతంగా మనం తెలుసుకున్నాం. ప్రణవం అండి.